నిన్ను ఇంటికి కోడలుగా తీసుకొస్తే నువ్వు ఈ ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలనుకుని పెళ్లి ఆపేశావు. ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేనే తప్పు చేయలేదు ప్లీజ్. నీ కారణంగా నా ఫ్యామిలీకి ఇన్సల్ట్ జరిగింది కదా, ఇక ఇప్పుడు నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తే నీ కుటుంబానికి ఉన్న పరువు అంతా పోతుంది. అమ్మమ్మ మీరైనా ఆయనకు చెప్పండి, నేనే తప్పు చేయలేదని చెప్పండి అమ్మమ్మ. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు తన్ని బయటికి పంపిస్తున్నావు? నానమ్మ తను ఏం చేసిందో నీకు గనక తెలిసిందంటే అప్పుడు నువ్వే స్వయంగా తనని మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తావు. ఏం చేసింది తను? ఏం చెయ్యలేదో అడుగు. నేను అసలు ఏమీ చేయలేదు. మొత్తం అంతా నువ్వే చేసావు. నీ కారణంగానే ఆలియా పెళ్లి జరగలేదు, నీ కారణంగానే ఇంటి పరువు పోయింది, అలాగే ప్రవీణ్ కూడా నువ్వే పెళ్లి చేసుకోకుండా పారిపోయేలా చేసావు. నానమ్మ మనకు తెలుసు కదా ప్రవీణ్ వేరెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, కానీ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలియదు. కానీ ఈ నిజం ప్రజ్ఞకి ముందే తెలుసు. కానీ ఈ నిజాన్ని తను మన దగ్గర దాచిపెట్టింది. ఎందుకు తెలుసా? ఎందుకంటే అమ్మాయి ఇంకెవరో కాదు, తన చెల్లెలు బుల్బుల్. నానమ్మ ప్రవీణ్ బుల్బుల్ ని ప్రేమిస్తున్నాడు. ఈ కారణంగానే తను ప్రవీణ్ ని రెచ్చగొట్టింది, ఈ పెళ్లి చేసుకోకుండా పారిపోయేలా చేసింది. ఎందుకంటే ప్రవీణ్ బుల్బుల్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని. అయినా నానమ్మ ఒకవేళ తను మనకి నిజం ముందే చెప్పిందంటే మనం ఎందుకు ఆలియాకి ప్రవీణ్ కి పెళ్లి చేయాలని అనుకుంటాం? కానీ తను ఒకేసారి రెండు పనులు చేయాలని అనుకుంది. ప్రవీణ్ కి బుల్బుల్ కి పెళ్లి, అలాగే మన కుటుంబాన్ని అవమానించటం. నేను తనని ఇంట్లో ఉండనివ్వను. కొంచెం ఆగు. ఇదంతా నిజమా? లేదమ్మమ్మ, అది నేను. ఏంటి లేదు? నీకు తెలీదా ప్రవీణ్ బుల్బుల్ ని ప్రేమిస్తున్నాడని? తెలుసు, కానీ ఈ విషయం నీకు ముందే తెలీదా? నాకు తెలుసు, కానీ నేను. కానీ ఏంటి? నువ్వు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నేను నిన్ను ఇంట్లో ఇక ఉండనివ్వను. అవుట్. నేను చెప్పేది వినండి అమ్మమ్మ, మీరైనా ఆయనకు నువ్వు అందరి దృష్టిలో దిగజారిపోయావు. నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. నీ కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడైతే నీ నిజ స్వరూపం తెలిసిపోతుందో వాళ్ళందరూ కూడా నిన్ను ద్వేషించడం మొదలు పెడతారు. లేదు అమ్మమ్మ, మీరైనా నేను చెప్పేది నమ్మండి. నేను అసలు ఇలా ఎందుకు చేస్తాను? ఇది కూడా నా ఇల్లే కదా, నా ఇంటిని నేను ఎందుకు అవమానించుకుంటాను? పుట్టింటి కట్టి నేను ఇంటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. ప్రవీణ్ నేను వెళ్ళిపోమని చెప్పలేదమ్మమ్మ. మీరైనా ఆయనకు చెప్పండి ఇంట్లోంచి వెళ్ళగొట్టొద్దని. మా అమ్మ ఈ విషయాన్ని తట్టుకోలేదమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, మీరైనా ఆయన. నువ్వు నా గురించి ఆలోచించలేదా? మరి నేను ఈ బాధను ఎలా తట్టుకుంటాననుకుంటున్నావు? నా పెళ్లి మండపం దాకా వచ్చి ఆగిపోయింది. ఇక మా నాన్నమ్మ అయితే అందరికంటే ఎక్కువగా నిన్నే కదా నమ్మింది. ఆవిడ గురించి ఆలోచించలేదా? ఆవిడికి నీ గురించి మొత్తం తెలిసిపోయిందంటే అప్పుడు ఎలా తట్టుకుంటుందనుకున్నావు? చిన్నదానివి అయినా మా నాన్నమ్మ నీకు పెద్ద కోడలి స్థానాన్నిచ్చింది. మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా కూడా మా అన్న ఇంట్లో అందరినీ ఎలా ట్రీట్ చేస్తాడో నిన్ను కూడా అలాగే ట్రీట్ చేశాడు.